సార్ నా పేరు జగదీష్ సార్. నేను కూడా మీలాగా గవర్నమెంట్ ఎంప్లాయీనే. బిఎస్ఎన్ఎల్ లో వర్క్ చేస్తున్నాను సార్. చెప్పండి. నా భార్య బిడ్డల్ని జలపాతం దగ్గర తీసుకెళ్ళాను సార్. ఏమైంది సార్? అక్కడ ఒక దుర్మార్గుడు నా కళ్ళ ముందే నా భార్యని మానభంగం చేయడానికి ప్రయత్నించాడు సార్. వెళ్ళి వాడిని పట్టుకోండి సార్. పట్టుకుని చంపేయండి సార్. మీరు చెప్పింది ఇతనేనా? ఇతనే సార్ మమ్మల్ని కాపాడింది. ఎంత దారుణంగా చంపాడు. రక్తం ఇంకా గడ్డకట్లేదు. అంటే హంతకుడు ఇక్కడే ఎక్కడ ఉండుంటాడు. వెళ్ళండి, సర్చ్ సర్చ్, కమాన్. హలో సార్, మీ రేంజర్ ఎక్కడ? అడవిలోకి వెళ్ళారు సార్. అడవిలోకి వెళ్ళారు? అవును సార్. మీ రేంజర్ అక్కడ ఎవరో దారుణంగా చంపేశారు. నువ్వు ఇక్కడ నిద్రపోతున్నావా? ఓ చచ్చిపోయాడా? అతనికి ఇలాంటి చావే రాసుందని నాకు తెలుసు సార్. అతను తక్కువ పాపం చేశాడా? అతను మైకేల్ కలిసి వాళ్ళ లాడ్జ్కి వచ్చిన ఎంతమంది ఆడవాళ్ళ జీవితాలు పాడు చేశారో తెలుసా సార్? వాళ్ళ ఉసురు ఊరికే పోతుందా సార్? ఆ ఆడవాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవడో ఇతన్ని లేపేసి ఉండొచ్చు సార్. ఈయన ఎప్పుడో పోవాల్సింది, కాస్త లేట్ అయింది. యా అలాగేనయ్యా. సరే సరే సరేనయ్యా. అయ్యగారేరా ఫోన్ చేసింది. బయట ఏదో ప్రాబ్లం గా ఉందిట. పోలీసులు ఏ క్షణానైనా రావచ్చుట. నువ్వు బుర్ర దగ్గర పెట్టుకో. నోరు తెరిచి ఇష్టం వచ్చినట్టు వాక్కు. అలాగే. అర్థమైందా? అర్థమైంది సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. ఏంటి సార్, రూమ్ కావాలా? ఏసీ కావాలా? డీలక్స్ కావాలా? చెప్పండి సార్, రెడీ చేస్తాం. ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. మీ ఓనర్ ఎక్కడరా? మైకేల్. ఆ లుక్ ఏంట్రా? మీ గుండు బాస్ గురించి అడుగుతున్నా సార్. మా బాస్ కు మర్యాద ఇచ్చి మాట్లాడండి సార్. మర్యాద కావాలంటే ఇచ్చేయండి సార్. మర్యాద కావాలరా నీకు? మర్యాద కావాలా నీకు? మర్యాద బ్రోకర్ పనులు చేయడం, ఇక్కడికి వచ్చిన అమ్మాయిల్ని వాళ్ళకి అప్పగించడం, ఈ పనులు చేస్తున్న నువ్వే కదా? చెప్పరా, చెప్పు. మర్యాద కావాలా? లాక్కరండి. అన్నా వాడు నన్ను ఎత్తుక్కుంటూ ఇక్కడికే వస్తాడు అన్నా. ఆడు చిన్న కుర్రాడని వదిలేక వదలనా? ఆడొచ్చాడంటే ఎక్కడ వేసేసి పాతి పెట్టా. అలాగేనా? పాతి పెట్టిన చోటు తెలియకూడదు. అలాగేనా? రే అక్కడే ఉండు, ఎవరొచ్చినా వదిలిపెట్టద్దా. అలాగేనా? సార్, ఫారెస్ట్ లో ఏం జరిగింది సార్? పోలీస్ డిపార్ట్మెంట్ ఉందా లేదా సార్? సార్, హత్య చేయబడింది ఒక ఫారెస్ట్ ఆఫీసర్ సార్. ఇద్దరు అమ్మాయిలు దారుణంగా హత్య చేయబడ్డారు. మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు? హంతకుడు ఎవరు సార్? కళ్యాణా లేక? ఈ ప్రశ్నలన్నిటికీ నేను సమాధానం చెప్తాను. యాక్చువల్ గా కళ్యాణ్ నేరస్తుడు కాడు, నేరస్తుడిగా చేయబడ్డాడు. ఫారెస్ట్ ఆఫీసర్ నరసింహం, రిసార్ట్ ఓనర్ మైకేల్ దీనికి అంతటికీ కారణం. మైకేల్ రిసార్ట్ కు వచ్చి రూమ్ తీసుకునే లవర్స్, యంగ్ కపుల్స్ వీళ్ళ గురించి ఇన్ఫార్మ్ చేయడం బాను పని. వీళ్ళు చాలా మంది అమ్మాయిల జీవితాల్ని నాశనం చేశారు. ఇది బయటికి చెప్పుకుంటే అవమానం అని చాలా మంది దాచేశారు. కళ్యాణ్ చారుల కేసు అలాంటిది కాదు. వాళ్ళిద్దరూ ఇక్కడికి సూసైడ్ చేసుకోవడానికి వచ్చారు. ఆ సమయంలోనే మైకేల్, నరసింహం కలిసి ఆమెను రేప్ చేశారు. దాంతో కృంగిపోయిన కళ్యాణ్ దాదాపుగా సైకోగా మారాడు. కళ్యాణ్ ప్రతీకారమే భాను, నరసింహం హత్యలకు కారణం. కళ్యాణ్ నెక్స్ట్ టార్గెట్ మైకేల్. ఆలోగా కళ్యాణ్ ని, మైకేల్ ని మేము అరెస్ట్ చేస్తాం.